హలో ఫ్రెండ్స్, పూరి జగన్నాథ స్వామి వారి ఆశీస్సులతో ఇప్పటికీ పూరి 10 సార్లు రావడం, ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. దాని తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న కోనార్క్ సూర్య దేవాలయానికి అయితే బయలుదేరాను. ఈ దేవాలయం వచ్చేసరికి ఒడిశా రాష్ట్రంలో పూరి జిల్లాలో బంగాళాఖాతం తీరంలో ఉంటుందండి. ఇది పూరి జగన్నాథ క్షేత్రానికి ఈశాన్యంగా 35 కిలోమీటర్ దూరంలో, రాజధాని భువనేశ్వర్కు 65 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. కళా వైభవానికి, శిల్పకళ అద్భుతానికి ప్రతీకగా నిలిచే ఈ చారిత్రక ఆలయాన్ని యునెస్కో 1984 ప్రపంచ వారసత్వంగా గుర్తించిందండి. ఈ ఆలయానికి క్రీస్తు శక 1250 ప్రాంతంలో తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ముస్లింల ఆక్రమదారులపై సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుందండి. ఈ ఆలయం మొత్తం 7 శక్తివంతమైన గుర్రాలు, 24 చక్రాలతో లాగబడుతున్న ఒక భారీ సూర్యరథం ఆకారంలో చెక్కబడి ఉన్నది. రథచక్రాల చువ్వలపై సూర్యకిరణాలు పడే విధానాన్ని బట్టి అప్పటి శిల్పులు ఖచ్చితమైన సమయాన్ని లెక్కించేలా దీన్ని రూపొందించారు. ఈ చక్రాలు నేటికి ఖగోళ కాలగమన అద్భుతంగా నిలిచిపోయాయండి. ఫ్రెండ్స్, కోనార్క్ సూర్య దేవాలయంతో పాటు దానికి సమీపంలో ఉన్న చంద్రబాగ్ బీచ్, కోనార్క్ మ్యూజియంను ఒకే రోజులో చూడవచ్చు అండి. ఆలయ నిర్మాణానికి 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ కాలంలో ఎటువంటి సదుపాయం లేని ఆ టైంలో కూడా క్రెయిన్లు లేకపోయినా ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆలయ నిర్మాణానికి స్థానికంగా ఎక్కడా దొరకని 3 రకాల ప్రత్యేకమైన రాళ్లను ఉపయోగించారు అండి. ఫ్రెండ్స్, కోనార్క్ ఆలయం సందర్శనకు వారంలోని అన్ని రోజులు తెరిచే ఉంటుందండి. ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పర్యాటకులకు అనుమతిస్తారు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.